మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, ఎప్పటికీ నేరారోపణ చేస్తూనే ఉంటుంది. అందుకే వాక్యం అంటుంది, ఆత్మను దుఃఖపరచద్దు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు కానీ వినట్లేదు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే నీలో ఉన్న ఆత్మ క్షీణించిపోతుంది, నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అందుచేత దైవ జనాంగమా, మొట్టమొదటిగా ఏ విషయాల్లో మన మనస్సాక్షి, మన హృదయం మనల్ని దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దేవునితో సమాధానపడి సమ్మతించి ఆయనతో సహవాసం చేస్తే అది మనకు మేలు కలుగు చేయునుగాక.